సార్ గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయాలని చంద్రబాబు నాయుడు పదే పదే చూస్తూ ఉన్నారు, పదే పదే వాళ్ళను హెచ్చరిస్తూ ఉన్నారు. కానీ అలా దారి తప్పుతున్న ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి, చాలా ఘటనలు బయటకు వస్తూ ఉన్నాయి. ఈ విషయం మీద నిన్న క్యాబినెట్ మీట్లో కూడా చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయినట్టుగా సమాచారం సార్. రీసెంట్గా చాలా ఘటనలు అయ్యాయి. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్పై దాడి చేశారు. ఆ విజువల్స్ బయటకు వచ్చాయి. సో చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. కూన రవికుమార్ లేడీ ప్రిన్సిపాల్తో హెరాస్మెంట్ కేసు, అలాగే దగ్గుబాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ను బుడ్డా ఫకీర్ అనడం, వార్ 2 సినిమాను ఆడనీయను అని చెప్పి వార్నింగ్ ఇవ్వడం, అలాగే రీసెంట్గా గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేకి సంబంధించి నసీర్ అహ్మద్ మహిళతో వీడియో కాల్ మాట్లాడిన ఒక ఇష్యూ, గతంలో సత్యవేడ ఎమ్మెల్యే ఇష్యూ కూడా అయింది కదా సార్. అలాగే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆగస్టు 15న తన కుర్చీ వేయలేదని కలెక్టర్ అతిథి సింగ్పై సీరియస్ అయ్యారు. వీటన్నిటి మీద కూడా చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయినట్టుగా సమాచారం సార్. చంద్రబాబు నాయుడు ఎందుకు ఎమ్మెల్యేలని కంట్రోల్ చేయలేకపోతూ ఉన్నారు? ఎన్నిసార్లు వార్న్ చేసినా ఎందుకు ఎమ్మెల్యేలు వినడం లేదు అంటే ఏం చెప్తారు? ఇదే కాకుండా మంత్రి భార్య ప్రోటోకాల్ అధికారులపైన పోలీస్ అధికారులతో వ్యవహరించిన తీరు చూశాం. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మినిస్టర్, మంత్రి మినిస్టర్ ఎస్ సార్, కూడా చూశాం. ఎస్ ఇలా ఈవెన్ ఇలా రకరకాల పద్ధతుల్లో ఎమ్మెల్యేల ప్రవర్తన ప్రశ్నార్థకంగా మారుతుంది. ఎస్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఎస్ సొంత పార్టీకే తిరుగులేని మెజార్టీ 135 ఎమ్మెల్యేస్. ఎస్ మరి ఒక్క ఎమ్మెల్యేపై కూడా ఎందుకు చర్య తీసుకుంటలేడు? ఏమైనా మంత్రివర్గ సమావేశంలో తీవ్రంగా మందలించాడు అని అనుకూల పత్రికల్లో వార్తలు, దాన్ని అందుకే ప్రత్యర్థులు లీక్లు అంటున్నారు. ఎస్ అంతే తప్ప ఎమ్మెల్యేలను మందలించినట్టు కూడా బహిరంగంగా ఉండదు. చంద్రబాబు నాయుడు చాలా కోపం వచ్చింది, చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయ్యాడు, చంద్రబాబు నాయుడు మందలించాడు, చంద్రబాబు నాయుడు ఊకోడు, ఇదంతా జరుగుతుంది కానీ బహిరంగంగా ఏది ఉండదు. మీరు ఎందుకు ఒక్క ఎమ్మెల్యేనైనా ఒక 15 రోజులు సస్పెండ్ చేయరు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ఇప్పుడు ఏ చర్య లేకుండా రోజు మందలించాడు, సీరియస్ అయ్యాడు, కోపానికి వచ్చాడు, ఊరుకోనున్నాడు, ఇక్కడే ఉంటే సంగతి తెలిసినట్టు. అంటే లేస్తే మనిషిని కావాలంటే చంద్రబాబు నాయుడు లేవడం లేదు. లేస్తే మనిషిని కాదు అంటాడు కానీ లేవకపోతే ఎట్లా జనం ఎందుకు ఎమ్మెల్యేలు వింటారు? నిజమే, చంద్రబాబు నాయుడు లేస్తే వీళ్ళంతా ఎవడు మిగిలడు. కానీ వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకుని గెలిచిన వాళ్ళే కదా. ఇందులో సొంత బలంతో గెలిచిన వాళ్ళు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారు? తెలుగుదేశం ఎమ్మెల్యేలు అత్యధికంగా గెలిచింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలనే గెలిచాడు. ఈవెన్ సొంత బలమున్న వాళ్ళు కూడా 10,000 ఓట్లు ఉండొచ్చు, 20,000 ఓట్లు ఉండొచ్చు, 30,000 ఓట్లు ఉండొచ్చు. అల్టిమేట్గా ఎమ్మెల్యే గెలవరు. ఎమ్మెల్యేగా గెలవడానికి మూలం ప్రజలకు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలనే కోరిక, జగన్మోహన్ రెడ్డి ఓడించాలన్న కోరిక. ఈ రెండే కదా, ఇంకా వేరే కోరిక లేవు కదా. పలానాని ఎమ్మెల్యే చేయాలని ప్రజలు ఓట్టేలే కదా. మరి చంద్రబాబు నాయుడుకి అపకీర్తి తెచ్చేలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? వాళ్ళ సహజ స్వభావాన్ని బయట పెట్టుకుంటున్నారు. మరి మరి పార్టీ ఏం చేస్తుంది? పోనీ బొటాబొట్టి మెజారిటీ ఉంది, రేవంత్ రెడ్డి లాగా 64 సీట్లే ఉన్నాయి, ఎవరినైనా ఏమన్నాడంటే ఏమవుతుందో తెలియదు, రాజగోపాల్ రెడ్డి ఏమన్నంటే ఆయన ఏం చేస్తారో తెలియదు అని భయపడచ్చు. లేదా గ్రూపులు ఉన్నాయి, సో మనం ఒకరినంటే బట్టి కోపం వస్తుందేమో, ఇంకోనంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కోపం వస్తుందేమో అని రేవంత్ రెడ్డి కంటే కొన్ని చేతులు కట్టేసి పెట్టున్నాయి. చంద్రబాబు నాయుడు చేతులు కట్టేసి లేవు కదా. చంద్రబాబు నాయుడు ఏమైనా చేయొచ్చు. పోనీ ఇప్పుడు వాళ్ళను ఎమ్మెల్యేలుగా తొలగించిన వాళ్ళు వెళ్ళి వైసీపీలో చేరి రాజకీయం చేసే పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్లో లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తలేరు. వాళ్ళే 11 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం. మరి ఇలాంటి టైంలో కూడా వై చంద్రబాబు నాయుడు ఈజ్ నాట్ యాక్టింగ్? ఎందుకు రెడ్ బుక్ అనేది కేవలము ప్రత్యర్థుల కొరకే పనిచేస్తుందా? ఏదైనా ఎనీ లా బుక్ ఒక్క పార్టీకి పనిచేయదు, 2 పార్టీలకు పనిచేస్తుంది. ఇప్పుడు రెడ్ బుక్ లా బుక్ అనుకున్నప్పుడు లోకేష్ ఏమంటున్నాడు? రెడ్ బుక్ అనేది లా బుక్ అంటున్నాడు. మేము రాజకీయ కక్ష కాదు, తప్పులు చేసిన వారిని శిక్షించేందుకే ఆ పేర్లు రాసుకున్నాం అంటున్నారు. వెన్ రెడ్ బుక్ ఈజ్ లా బుక్, రెడ్ బుక్ షుడ్ అప్లై టు టీడీపీ ఎర్రింగ్ ఎమ్మెల్యేస్ ఆల్సో. తెలుగుదేశంలో కూడా దారి తప్పుతున్న ఎమ్మెల్యేలకు కూడా రెడ్ బుక్ ఉండాలి కదా, లేకుంటే ఎల్లో బుక్ అని ఉండాలి కదా, పొలిటికల్ బుక్. టీడీపీ క్రమశిక్షణ దాటుతున్నారని మరి మీరు ఏమీ అనకపోతే వాళ్ళు ఎందుకు ధైర్యం? వాళ్ళకి ఏముంటుంది? ఇప్పుడు ఏమంటున్నాడు? ఇన్ఛార్జ్ మంత్రుల పైన బాధ్యత పెడుతున్నారు. ఇవాళ పేపర్లో వచ్చి చూడండి మీరు, ఆంధ్రదేశంలో ఇన్ఛార్జ్ మంత్రులు ఏం చేయగలుగుతారు? వాళ్ళకేముంటుంది బలము? వాళ్ళు కూడా వాళ్ళు మీరు తెలుగు అందరూ ఇప్పుడున్న మంత్రులు ఎవరు అత్యధికులు సీనియర్ మంత్రులు కారు. యనమల రామకృష్ణుడో
ఇట్లాంటి సీనియర్లు అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు ఒకరిద్దరు మినాయిస్తే అందరూ కూడా కొత్తగా మంత్రులు. చాలామంది పేర్లు కూడా చాలా మనకు తెలియదు. అవి తప్పు కూడా ఏం కాదు. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, యూత్కి అవకాశం ఇవ్వాలి. ఎప్పుడూ ఆ పాత ఫేసెస్ ఏం చూపెడతారు. అందువల్ల మీకు పాత యనమల రామకృష్ణుడో, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డో ఇలాంటి ఓల్డ్ లీడర్లకు కాదు, పాత సీనియర్ నాయకులకు కాదు. మరి వీళ్ళు వెళ్ళి వాళ్ళనే కంట్రోల్ చేయగలుగుతారు. అందువల్ల చంద్రబాబు నాయుడే కంట్రోల్ చేయలేకపోతే ఇన్ఛార్జ్ మంత్రులు ఏం కంట్రోల్ చేస్తారని చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడే నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు ఇంటలేరు, మీకు ఎన్నిసార్లు చెప్పాలి, పార్టీకి నష్టం చేసేలా చెప్తున్నారన్న అంటే చంద్రబాబు నాయుడు చెప్పినా వాళ్ళు ఇంటలేరు అన్నట్టే కదా. ఎమ్మెల్యే పిలిపించి కూడా కోపడుతున్నాడు, అయినా వాళ్ళు ఇంటలేరు. చంద్రబాబు నాయుడుకి వినోడంటే ఇన్ఛార్జ్ మంత్రులకు ఇట్టడా? నాకు చెప్పండి. చంద్రబాబు నాయుడుకే వినడం వాళ్ళు ఇన్ఛార్జ్ మంత్రులకు ఎట్టింటారు? సో అందువల్ల ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది తెలుగుదేశంలో, ఎందుకు తెలుగుదేశం గాడి తప్పుతోంది? క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న రాజకీయ పార్టీ కదా, చంద్రబాబు నాయుడు లాంటి బలమైన నాయకుడు కదా, సంపూర్ణ ప్రజాబలం ఉండి ప్రజా తీర్పున్న నాయకుడు కదా, తెలుగు లేకుండా శాసనసభలో బలం ఉంది కదా, ప్రత్యర్థి చాలా బలహీనంగా ఉన్నాడు కదా, అయినా తన పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు? ఇది $1 మిలియన్ క్వశ్చన్, కోటి రూపాయల కష్టం కదా.